అసలు నిజానికి ఆ తల్లి లేనినాడు పిల్లవాడు ఉండడం అన్న మాట లోకంలో ఉండనే ఉండదు. ఈ సృష్టి అంతా ఇట్లా జరుగుతోంది, పసిపిల్లలు బ్రతుకుతున్నారంటే దానికి తల్లే కారణం. తండ్రి ఎంత డబ్బున్నవాడైనా కావచ్చు, ఎంత ఆస్తి ఉన్నవాడైనా కావచ్చు, ఎంత చదువుకున్నవాడైనా కావచ్చు, కానీ పసిపిల్లవాడికి పాలిచ్చి పెంచి పెద్ద చేసేది మాత్రం అమ్మే. అందుకే అమ్మ కన్నా గొప్ప వ్యక్తి లోకంలో ఇంకొకరు ఉండరు. ఏ తల్లి తన చేతితో ఊయల ఊపుతుందో ఆ తల్లే మంచి మాటలు చెప్పి పిల్లవాణ్ణి గొప్ప వీరుడిగా, నాయకుడిగా, సమర్థవంతుడిగా, విద్యావంతుడిగా, విద్వాంసుడిగా తయారు చేస్తోంది. అందుకే డబ్ల్యూఆర్ వెలేస్ అని ఒక ఆంగ్ల కవి, ది హ్యాండ్ దట్ రాక్స్ ద క్రెడిల్ ఈజ్ ద హ్యాండ్ దట్ రూల్స్ ద వరల్డ్ అంటారు. తల్లి చెప్పినటువంటి మంచి మాటలు విని గొప్ప గొప్ప నాయకులుగా తయారైన వారు ఎందరో కనపడతారు. పుతలీబాయి గారి చిన్నతనంలో చెప్పిన మాటల చేత గాంధీజీ ప్రభావితుడై అంత గొప్పవారయ్యారు. శివాజీ మహారాజ్ తల్లి జీజీబాయి చెప్పిన మాటల చేత అంత గొప్పవారయ్యారు. భగవంతుడు కూడా అవతార స్వీకారం చేసిన తల్లి ప్రేమకి అంతగా కట్టుబడిపోయాడు. రామావతారంలో రాముడు కౌసల్యని అంత ప్రేమించి గౌరవించాడు. పరిపూర్ణావతారమైన శ్రీకృష్ణావతారంలో కృష్ణుడు దేవకీదేవిని, యశోదని అంత ప్రేమించి గౌరవించాడు. అందుకే ఈ లోకంలో మొట్టమొదటి దైవం ఎవరు అంటే అమ్మయే. అసలు ఆ అమ్మ లేనినాడు ఈ సృష్టి లేదు, ఎక్కడా సంతానం ఉండే అవకాశం లేదు. ఆ సంతానాన్ని ప్రసవించడం, రక్షించుకోవడం, ఈ రెండూ కూడా అమ్మ వలననే జరుగుతున్నాయి. అమ్మ అంటే మనుష్య సంబంధమే కాదు, ఏ ప్రాణైనా కానివ్వండి, అది కోడి కావచ్చు, కుక్క కావచ్చు, పంది కావచ్చు, ఏ ప్రాణైనా తన కడుపున పుట్టిన బిడ్డని మాత్రం అంత ప్రేమతో రక్షించుకుంటుంది. అటువంటి అమ్మ లేనినాడు అసలు ప్రాణులు ఎలా పుడతాయి, ఎట్లా రక్షింపబడతాయి? అందుకే అమ్మ కన్నా గొప్ప ప్రాణి లోకంలో ఇంకొకరు లేరు. అంత గొప్పది అమ్మ.